మనల్ని దేవుడు ప్రేమిస్తే ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేశమంతా ఏకమై మనల్ని చంపాలనుకున్నా, ఆయన కాపాడాలనుకుంటే మన ప్రాణాలకు ఇదిగో ఈగ కూడా మన ప్రాణాలను టచ్ చేయలేదు. దేవునికి శత్రువుగా మనం మారామనుకోండి, ప్రపంచమంతా ఏకమై నీ పక్షాన్ని నుంచున్నా గానీ నిన్నొక్కడినే చంపుతారు దేవుడు అందరిని వదిలేసి. ఆయన ఫోకస్ చేస్తే తర్వాత సౌలు ఎంత ప్రయత్నించినా ఇంక రాదండి. వన్స్ డిలీటెడ్ నథింగ్. ఇంకేం జరగదు, ఇక రాదు మళ్ళీ అంతే. ఇంక ఎప్పటికీ రాదు. మంచి అవకాశం, ఇశ్రాయేలీయులందరినీ పరిపాలించే అవకాశం. అది గొప్ప అవకాశం. అది జనరల్ నాలెడ్జ్ బిట్ అనుకోవచ్చు దాన్ని మనం. ఎవరయ్యా మొట్టమొదటి రాజు? సౌలు. అంతే, అక్కడితో అయిపోయిందండి. ఇంకొక బిట్ వచ్చేది, ఇంకొక పాయింట్ యాడ్ అయ్యేది. నిరంతరం పాలించినటువంటి రాజ్యం ఎవరిది? సౌలుదనే మాట వచ్చేది. పోగొట్టుకున్నారండి. మన లైఫ్లో కూడా అంతే. మన పట్ల దేవునికి ఒక అద్భుతమైన వ్యూ ఉంటుంది, ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక పర్ఫెక్ట్గా మన లైఫ్లో జరగాలంటే మన లైఫ్ పర్ఫెక్ట్గా మనం ఉంచుకోవాలి. మన లైఫ్ని పర్ఫెక్ట్గా ఉంచుకునే విషయంలో మనం ఫెయిల్ అయ్యామా, ప్రణాళిక మన జీవితంలో ఎప్పటికీ నెరవేరదు. ఎందుకంటే దేవునికి మనం శత్రువులుగా మారిపోతున్నాం కనుక.